హలో గైస్, మనం ఎంతో టేస్టీకరమైన రుచికరమైన చికెన్ కర్రీ ఎలా చేయాలో ఫాస్ట్గా ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా బ్యాండీ పెట్టుకుని దాంట్లో సరిపడంత ఆయిల్ పోసుకుని ఉల్లిపాయలు వేసుకుని అవి మగ్గిన దాకా వేయించుకోవాలి. వేయించుకున్నాక అవి మగ్గినాక పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక మనము అందులోకి మసాలా ఆడించుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. అల్లము, వెల్లుల్లి, లవంగాలు, యాలక్కాయలు, కొంచెం జీలకర్ర మసాలా పట్టుకోవాలి. నేను ఒక చికెన్ తీసుకున్నానండి, అది బోన్లెస్ తీసుకున్నాను. బోన్లెస్ కట్ చేసుకుని తీసుకున్నాను. మీకు కావాలితే కొంచెం తీసుకోవచ్చు. నేనైతే ఒక చికెన్ కావలి తీసుకున్నాను. అది బాగా కలుపుకోవాలి. చికెన్ ఆ ఉల్లిపాయలు వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొంతసేపు మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి. మీకు సరిపడినంత వేసుకోండి. నేనైతే 4 స్పూన్లు వేసుకున్నాను. కొంచెం వేసుకున్నాను. బాగా కలుపుకోవాలి. కారం వేసిన తర్వాత కొంతసేపు మగ్గనివ్వాలి. చికెను అంటే చికెన్ని అది ఆయిలు, నీళ్ళు అంతా మగ్గిన తర్వాత మసాలా ఆడిపెట్టుకున్నానని చెప్పాను కదండి, అది మసాలా వేసుకుంటున్నాను. కావాలితే మీరు అందులో నువ్వులన్నా లేకపోతే గసగసాలన్నా వేసుకోవచ్చు. నేనైతే నువ్వులు వేసుకున్నానండి మసాలాలో, టేస్ట్గా ఉంటుందని చికెన్ కర్రీ. వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. బాగా కలుపుకొని మీరు కావాలితే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చికెన్కి అంటుకునే వరకు కలపాలి మసాలా బాగా. గుమ్మగుమ్మలాడిపోతుంది కదండి, స్మెల్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది. కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్ళు పోసుకోవాలి. అంతే, టేస్టీకరమైన చికెన్ కర్రీ రెడీ.